హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము చాలా ఫేమస్ అయిన అంబేద్కర్ స్టాచ్యూ పీడబ్ల్యూ గ్రౌండ్స్లో పెట్టారు కదా, దాన్ని చూడడానికి విజిట్ చేయడానికి వెళ్ళాము. మీరు చూస్తే కనుక చాలా హైట్లో పెద్దది పెట్టారు. అండ్ ఆయన జీవిత చరిత్ర కూడా ఒక్కొక్క వాల్ మీద ఒక్కొక్కటి ఇట్లా కార్వింగ్ చేసింది మంచిగా. ఆయన చిన్నతనంలో ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పెరిగారు, ఏమేం చేశారు, అవన్నీ ఇట్లా ఒక్కొక్క వాల్ దగ్గర ఒక్కొక్కటి పెట్టేసి ఉంచారు. అండ్ ఇది ఏంటంటే పీడబ్ల్యూ గ్రౌండ్స్ ఇదివరకు ఎంటీగా ఉండేది, దేనికైనా ఎగ్జిబిషన్స్కి అట్లా వాడేవాళ్ళు. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద ప్లేస్ మనకి ఈ ఆడిటోరియం లాగా పెట్టారు. అంబేద్కర్ స్టాచ్యూ పెట్టి కింద లోపల డిఫరెంట్వి ఉన్నాయి. హోప్ మీకు ఇది యూజ్ఫుల్ అవుద్ది, విజిటింగ్కి మంచి ప్లేస్ అని అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా విజయవాడ విజిట్ చేస్తే కంపల్సరీ ఒక లుక్ వేయండి దీని మీద. సో మనకి పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆయన జీవిత చరిత్ర గురించి కానీ, ఆయన ఏమేమి చేశాడు, ఏం ఆర్గనైజ్ చేశాడు, అవన్నీ కూడా. ఇదేమో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినప్పుడుది. ఇట్లా మొత్తం అయితే చాలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. ఏమి బయట పిల్లలు ఆడుకోవడానికి గార్డెన్ ఏరియా ఉంది, అంతా నీట్గా ఉంది. అండ్ ఫొటోస్ తీసుకోవడానికి గార్డెనింగ్ కూడా చేసి ఉంచారు. అండ్ లైట్స్ ఇట్లా డిఫరెంట్గా పెట్టేసి ఉంచారు, మంచిగా అట్రాక్టివ్ ప్లేస్ లాగా. అండ్ దీనికి ఎంట్రన్స్ టికెట్ 5 రూపీసే, అంటే నామినల్ ప్రైసే. నో నీడ్ టు బాదర్ మనం ఎంత టికెట్ ఏంటి అని చెప్పి ఆలోచించకుండా ఒక 5 రూపీస్ ఎంట్రీ తీసుకొని మంచిగా వెళ్ళి విజిట్ చేయొచ్చు. క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు. ఒక పక్కన పిల్లలు ఆడుకుంటూ ఉన్నా సరే మనం వెళ్ళి చక్కగా విజిట్ చేసుకోవచ్చు అన్నీ చూడడానికి. చూడండి ఎంత నీట్గా, అసలు మొత్తం స్కల్పర్స్ అన్ని మంచిగా చెక్కేసి ఇట్లా నీట్గా ఉంచారు. టెక్స్చర్డ్ మోడ్లో డిఫరెంట్గా ఉన్నాయి. ఇది ఎగ్జాక్ట్గా బందర్ రోడ్లో ఉంటుంది, పీడబ్ల్యూ గ్రౌండ్స్లో చేశారు దీన్ని. అండ్ హైట్ కూడా చాలా హైట్ ఉంటుంది. మనకి నైట్ పూట్ లుక్ అయితే ఇంకా చాలా మంచిగా వస్తుంది. మీకు టైం కుదిరినప్పుడు వెళ్ళి విజిట్ చేయండి ఇటు విజయవాడ వాళ్ళు అయితే కనుక. అండ్ ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకోండి ఇక్కడేమో కాలచక్ర మహామండపం, చాలా ఉన్నాయి. ఆయన గొప్పతనం గురించి అంతా రాసుంచారు, ఏమేం చేశారు ఆయన ఏంటి అని చెప్పి. సోషల్ వెల్ఫేర్ గురించి ఎంత కష్టపడ్డారు ఆయన, ఇవన్నీ కూడా నీట్గా ఉన్నాయి. అంటే పిల్లలకు ఒక పిక్నిక్ లాగా యూటిలైజ్ అవుతుంది ఈ ప్లేస్. తీసుకెళ్ళామంటే కనుక మంచిగా ఒక 2-3 అవర్స్ మొత్తం తిరిగి చూసి రావచ్చు. లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి, మనకి ఎంట్రన్స్లో అన్నీ ఉంటాయి, ఏమేమి ఉంటాయి లోపల ఏంటి అని చెప్పి. చాలా ఊర్లో ఆయన స్టాచ్యూలు ఉంటాయి, కానీ ఇది చాలా పెద్దది విజయవాడలో పెట్టింది పీడబ్ల్యూ గ్రౌండ్స్లో. మనం ఒకసారి విజిట్ చేయొచ్చు టైం ఉన్నప్పుడు, ఇటు వచ్చినప్పుడు మంచిగా. అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఇలా నీట్గా లైక్ బుక్ లాగే రాసి ఉంచారు, ఒక్కొక్క గోడ దగ్గర ఒక్కొక్క పేజ్ లాగా అన్నట్టు, విత్ పిక్చర్స్. సో దట్ పీపుల్ విల్ అట్రాక్ట్. పిక్చర్స్ ఉంటాయి, ఊరికే కంటెంట్ ఉంటాయి, ఎవరు రీడ్ చేయడానికి ఇంట్రెస్ట్ పడరు కాబట్టి పిల్లలు కానీ అట్లా మొత్తం చూసి నేర్చుకుంటారు అంటూ అంత నీట్గా రాసేసి ఉంచారు. మీరు కనుక చేస్తే కనుక ఇక్కడ ఆయన చదువు గురించి, ఆయన ఎక్కడ చదువుకున్నాడు, ఏమేమి చేశాడు అన్నీ ఇలాగా, ఆయనకి ఎప్పుడు పెళ్ళయింది, ఇంకా ఆయన జీవిత చరిత్ర మొత్తం బయోపిక్ లాగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అన్ని వాల్స్ మీద ఉంచారు. ఎంతమంది ఆల్రెడీ చూసారో ఈ వీడియోలో కమెంట్ చేయండి. చూస్తుంటే కనుక చూడని వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి. సో దట్ ఎగ్జిబిషన్ అన్నీ ఉంటాయి లోపల, ఎప్పుడు ఏదో ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది దాని పక్కన. సో దట్ వీ కెన్ కవర్ 2, ఈ మ్యూజియం చూడొచ్చు అండ్ పక్కన ఎగ్జిబిషన్ ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా టైంపాస్ చేస్తారు.
మీరు ఇప్పుడు దాకా చూసినట్టయితే చాలా చోట్ల రియల్ మనుషులు ఉన్నట్టు అట్లా కూర్చున్నట్టు సెట్ చేశారు. సో దట్ పీపుల్ విల్ అట్రాక్ట్ ఈజీలీ అండ్ చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది అన్నట్టు మొత్తం నీట్గా చేసి ఉంచారు. మనుషులను పెట్టి అప్పట్లో ఎలా ఉండేది ఏంటి. కోట్స్ అయితే చాలా కోట్స్ ఉన్నాయి. ప్రతి స్క్రీన్ దగ్గర ఒక కోట్ పెట్టి ఇట్లా ఉన్నాయి నీట్గా. చాలామందికి కోట్స్ చదవడం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి చాలా బాగా నచ్చుద్ది. ఇంకా లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఏమి ఉండదు, ఎందుకంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్ రాసించారు అక్కడక్కడ. సో దట్ హిందీ, ఇంగ్లీషు, హిందీలో కూడా కొన్ని చోట్ల ఉన్నాయి, ఎక్కువ తెలుగు, ఇంగ్లీష్ ఉన్నాయి. సో తెలుగు రాని వాళ్ళకి మంచి ఇంగ్లీష్లో చదువుకొని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అండ్ పర్సనల్ విషయాలు ఏమేమి మొత్తం ఆయనతో పాటు పనిచేస్తున్నాను చూడండి. మొత్తం ఒక సెట్ ఆఫ్ పీపుల్ అందరినీ పెట్టి వాళ్ళు ఏమేమి చేశారు అక్కడంతా మొత్తం డిస్క్రిప్షన్ లాగా ఇచ్చారు నీట్గా. మీకు ఈ వీడియో అంతా చూస్తున్నారు కదా, మీకు దేంట్లో ఏం పార్ట్ బాగా నచ్చింది, ఐ మీన్ వాళ్ళ కన్స్ట్రక్షన్లో కానీ చేసిన విధానం కానీ ఏం నచ్చింది అని చెప్పి కమెంట్ చేయండి కంపల్సరీ. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుద్ది తెలుసుకోవడానికి. Thank you for watching till the end. Please like, comment and subscribe for our channel to more updates.